జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగము 45వ అనువాదము. వివేక బుద్ధి లేని వాంఛితులకు ప్రాప్తించే ఫలం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. భౌతిక శక్తి తన 3 గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలలో బంధించి వేస్తుంది. ఈ 3 ప్రకృతి గుణములు ఏమిటంటే సత్వ గుణము, రజోగుణము మరియు తమో గుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ పూర్వజన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు ఫలాల్లో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులను కలిగి ఉంటారు. వైదిక శాస్త్రం ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్ని రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి. ప్రాపంచిక విషయశక్తి కలిగిన ప్రజలకు ఈ శాస్త్రాలు సూచనలు కలిగి లేకపోతే వారు మరింత దారి తప్పిన వారు అయ్యేవారు. కాబట్టి వారి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మకాండలు వేదాలు అందజేశాయి. ఇవి వారికి తమో గుణము నుండి రజోగుణానికి, రజోగుణము నుండి సత్వగుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఈ ప్రకారంగా వేదాలు 2 రకాల జ్ఞానాన్ని ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారికి దివ్య జ్ఞానమును కలిగి ఉంటాయి. భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞ యాగాది క్రతువులు, విధి విధానాలు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీకృష్ణుడు ఉద్దేశం. దానికి బదులుగా వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకొని పరమ సత్యం స్థాయికి తనను తాను ఉద్ధరించుకోవాలి అని. జై శ్రీరామ్.